ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు నేను టమాటా చట్నీ చూపిస్తానండి. అదే టమాటా చట్నీ అంటే ఇడ్లీలోకి, తర్వాత మొన్న గుంత పొంగనాలు చేసి పెట్టాను కదండి, దానికి చాలా టేస్టీగా వండర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేద్దరు. కానీ దానికోసం కావాల్సిన టమాటోస్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చిన్న అల్లం, కొద్దిగా 2 వెల్లుల్లి గడ్డలు, అలాగే నేను అంటే పండు మిర్చి వేసుకుంటే ఇంకా రెడ్గా కలర్ కనపడుతుందండి. అంటే మిరపకాయలు కొన్ని రెడ్గా వచ్చేయండి. సో అవైనా ఏవైనా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, రెడ్ అయినా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్నాక దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాం. అంటే టమాటాస్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికించుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఒక్క 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. చిన్న అల్లం ముక్క కూడా, అంటే చాయిస్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, కొంతమందికి ఇష్టం ఉండదు. అలా మొత్తం ఇంకొక 2, అంటే కారం సరిపడాలి కదండి, ఇంకొక 2 వేసుకుందాం. ఓకే, వీటిని బాగా కుక్ అయ్యేలా చూద్దామండి. కాసేపు మూత పెట్టుకుందాం. ఓకే, ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడినంత, అంటే నేనైతే కల్లు ఉప్పు వేస్తున్నానండి. అది ఉప్పు. నెక్స్ట్ చిన్నది, అంటే ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, చిన్న కొత్తిమీర. అలాగే మనం మిరపకాయలు వేసుకున్నాం కదా, ఇది చిన్న చింతపండు. సో ఇదంతా ఉడకనిద్దాం ఒక 5 మినిట్స్. పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు, అంటే ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయినా ఏం కాదు. సో ఇది అయిపోయింది కదండి, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారేలోగా మనం ఇంకో ప్యాన్ పెట్టుకుందాం పోపుకి. ఓకేనండి, అది చల్లారేలోగా మనం అదే కళాయిలో పోపు వేసుకుందాం. వేరే గిన్నెలో దాన్ని చల్లార్చుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొద్దిగా సరిపోతుందండి, పోపుకే కదా, కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అందులోని కొద్దిగా, అంటే కొద్దిగా మరీ ఎక్కువ కాదు, కొద్దిగా మినపప్పు. నేను కొంచెం ప్రతి దాంట్లోనే మెంతులు బాగా యూజ్ చేస్తానండి. మెంతులు హెల్త్కి కూడా బాగా మంచిది కదండి. సో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి, ఒక మిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగు వేసుకుందామండి. కొద్దిగా, అంటే నాకు ప్రతి వంటలో వేయడం అలవాట్లేండి, కొన్ని వంటల్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది కదా. సో టమాటా చట్నీ కూడా బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకు. ఫైనల్గా ఈ పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దాన్ని మిక్సీ పట్టేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసుకుని. ఫైనల్గా రెడీ అయిపోయిందండి. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా. దీంట్లోకి ఇందాక మనం పెట్టుకున్నాం కదా, ఆ పోపుని వేసుకున్నాం. చాలా, అంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలో కూడా పిల్లలు పెద్దవాళ్ళు మంచి లొట్టలు వేసుకొని తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మనకి బజ్జీల బండి దగ్గర, టిఫిన్ సెంటర్స్లో ఇస్తారు చూసారా, అలాగే యాజ్ టీజ్ ఉంటుంది. సేమ్ గుంత పొంగనాలకి, ఇడ్లీకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నచ్చితే దోశకి కూడా తినొచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. ఎంతో రుచికరమైన టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా, పిల్లలు పెద్దలు కూడా బాగా లైక్ చేసి తింటారు. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.